పులివెందుల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జెండావిష్కరణ చేయడం జరిగింది. ఎందుకంటే అఖిల భారత కిసాన్ సభ ఏర్పడి ఈ రోజుకి 90 సంవత్సరాలు పూర్తయింది. 1936 ఏప్రిల్ 11వ తేదీన లక్నో పట్టణంలో వివిధ రాష్ట్రాల్లో అప్పటికే పనిచేస్తున్న రాజకీయాలకు అతీతంగా నాయకత్వం హాజరై స్వామి సహజానంద సరస్వతి గారిని ఎన్జి రంగ గారి అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకొని ప్రథమ మహాసభ లక్నోలో ప్రారంభమైంది 1936 ఏప్రిల్ 11వ తేదీన. ఆ సందర్భంలో వారికి ఆ రోజు ప్రధానమైన అంశం ఈ దేశానికి స్వతంత్రం కావాలని, బ్రిటిష్ పాలనను పారద్రోలాలని, రెండోది జమీందారీ విధానాన్ని రద్దు చేయాలని, మూడోది పీడన దోపిడీ జరుగుతున్న పీడనని అణచివేతని వ్యతిరేకిస్తూ సాంఘిక అంశాలను ఆధారం చేసుకుని ఈ 3 ప్రధాన అంశాలుగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో ఉంటే ప్రతి రైతుని కూడా కదిలించేటట్టుగా ఆ రోజు ఆ కార్యక్రమంలో ఎన్నుకోబడిన సహజానంద సరస్వతి ఎన్జి రంగ గారు పిలిపించారు. ఆనాడు రాజకీయ పార్టీలుగా చూసుకుంటే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిస్ట్ పార్టీలు మాత్రం ఉండేవి దేశంలో. ఆ పార్టీలకు చెందిన ప్రముఖులు అన్ని రాష్ట్రాలు ఉంటే రైతు నాయకులందరూ కూడా రాజకీయాలు పక్కన పెట్టి ఈ ప్రధాన 3 అంశాలను ఆధారం చేసుకుని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. అప్పటి వరకు స్వాతంత్ర ఉద్యమం స్వాతంత్రం కావాలని చెప్పి గ్రామీణ ప్రాంతంలోనో మేధావులను చదువుకున్న వారిలో మాత్రం ఉండేది కాంక్ష, పోరాటంలో ఉండేవారు. ఏదైతే రైతు సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగిందో ఈ అఖిల భారత కిసాన్ సభ పిలుపు మేరకు గ్రామీణ ప్రాంతానికి స్వతంత్ర ఉద్యమం అనేది వచ్చింది. ఆ రకంగా గ్రామీణ ప్రాంతం నుంచి స్వతంత్ర ఉద్యమం కావాలి, అలాగే ఆనాడు కూడా జమీందారు విధానం రద్దు చేయాలి, ఏదైతే దోపిడీ సాంఘిక పీడనందో దీన్ని అధిగమించాలని చెప్పేసి పిలుపుని అమలు చేస్తూ ఉవ్వెత్తున పెద్ద ఎత్తున కదిలింది దేశవ్యాప్తంగా రైతాంగం. దీంతో బ్రిటిష్ పాలకులు కూడా చైతన్యం వచ్చింది, వాళ్ళ కథలకు వచ్చింది. ఏమాత్రం వెనకబాటు చేసినా మన పరిస్థితి బాగు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచన చేయించారు. అంతేకాదు దేశంలో ఉంటే ఈ రాజకీయ వ్యవస్థలు ఉండేవి కదా, చక్రవర్తులు ఉండేవాళ్ళు కదా, ఇదే క్రమంలో జమీందారులో ఉండేవాళ్ళు. వాళ్ళ తాలూకా విపరీతమైన ఆర్థిక దోపిడీ ఉండేది. ఆ దోపిడీ కూడా వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో అణచివేతలు కూడా జరిగేవి. ఆ అణచివేతలను కూడా తట్టుకొని నిలబడి ఉద్యమం చేస్తూ స్వాతంత్ర ఉద్యమం సాధించుకోవడం జరిగింది. అదే సందర్భంలో మరి ఆ మధ్య మన పాలకులు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ అవసరాలు బట్టి కార్పొరేట్ రంగ సంస్థలని ప్రోత్సహిస్తూ ఏవైతే రైతులకు స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్న హక్కులు, చట్టాలు ఉన్నాయో ఈరోజు ఆ హక్కుల్ని, చట్టాలని మరి వెనక్కి తీసుకొని కార్పొరేట్ రంగ సంస్థలకు దారాదత్తం చేయడానికి పాలకులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే మొన్న ఢిల్లీలో రైతాంగం ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో రైతు వ్యతిరేక 43 చట్టాలని